అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. అయితే ఈ యొక్క అమరావతి రాజధానికి సంబంధించి 2019-24 మధ్య ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఇప్పుడు చూసుకుంటే మే 2వ తారీఖున దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు అమరావతిలో 1,00,000 కోట్ల విలువైన పనులకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. మొత్తంగా ఈ యొక్క అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సో నమస్కారం అండి. సో ఎట్టకేలకు అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని. మొన్నదాకా చూసుకుంటే అసలుకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటంటే అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. రాష్ట్రం యువత ఎక్కడికైనా బయటకు వెళ్ళి చెప్పుకోవాలన్నా కూడా, రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా రాజధానికి సంబంధించి మాత్రం ఎవరికి తెలిసేది కాదు. కానీ ప్రస్తుతం అమరావతికి సంబంధించి పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారాన్ని అందిస్తుంది, నిధులు కూడా అందిస్తుంది. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే వచ్చి మరొకసారి పునర్నిర్మాణానికి సంబంధించి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తంగా మరి దీని గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? మీరు చెప్పినట్టుగా అమరావతి రాజధాని అనేది ఇప్పుడు గాడిన పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్యకాలంలో అమరావతికి శంకుస్థాపన చేసిపోవడం జరిగింది ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ. మరొకసారి పునర్నిర్మాణానికి కూడా రావడానికి వస్తున్నాడు మే 2వ తారీఖున. ఈ మధ్యకాలంలో ఏం జరిగిందని మనం గమనించినట్టయితే 2014 నుంచి 19 కాలంలో భూసేకరణకు సంబంధించి లేకపోతే నిర్వాసితులకు సంబంధించి అంటే ఈ పనుల కోసమే దాదాపు ఒక 70-80% కాలం గడిచిపోయింది. ఇక చివరి దశకు వచ్చినప్పుడు నిర్మాణ పనులు ప్రారంభం అవడం జరిగింది. అమరావతికి సంబంధించిన నిర్మాణ పనులు ఏదో సెక్రటరేటు లేదంటే హైకోర్టు అంటే ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు జరగడం ప్రారంభమైంది. ఆ లోపే ఈ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం పడిపోవడం, తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం 2019లో రావడంతో అమరావతి మీద వాళ్ళు దాన్ని ఏమంటారు కోల్డ్ స్టోరేజ్లో పడేయడం జరిగింది. కోల్డ్ స్టోరేజ్లో పడేయడంతో పాటు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం జరిగింది. ఏం కన్ఫ్యూజను? అమరావతితో పాటు 3 రాజధానులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి. దేశ చరిత్రలో ఎక్కడ కూడా 3 రాజధానులు ఉన్న చరిత్ర ఏ రాష్ట్రానికి లేదు. ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉంటుంది. రాజధాని కాకపోతే నువ్వు ఇంకా వేరే టౌన్లను డెవలప్ చేయి, అక్కడ కొన్ని ఫెసిలిటీస్ ఇండస్ట్రీస్ దాన్ని సమాంతరంగా డెవలప్ చేయాలి. కానీ ఒకటే ఉంటుంది, పేరు ఒకటే ఉంటుంది, రాష్ట్ర రాజధానికి ఒకటే పేరు ఉంటుంది, దేనికైనా ఒకటే ఉంటుంది. అది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంతో అక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు మాకు అమరావతి రాజధాని మా దగ్గర ఉండాలని చెప్పి దాదాపు వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు వాళ్ళు నిరాహార దీక్షలు చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. దాన్ని వైజాగ్ ఒక రాజధాని నగరంగా, కర్నూలు మరొక రాజధాని నగరంగా 3 రాజధానులుగా ఆ కాలాన్ని గడిపేయడం జరిగింది. ఆ సమయంలో మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి కనిపించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళు టేకప్ చేసిన ముఖ్యమైన అంశాలను మనం చూసుకున్నట్టయితే అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలి, పోలవరాన్ని కంప్లీట్ చేయాలి. ఈ 2 అంటే ఫస్ట్ ప్రియారిటీ, అంటే ఇమ్మీడియట్ ప్రియారిటీ. మిగతా కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ అప్పుడు ప్రధాని మోడీనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి సమయంలో ప్రధానమంత్రిగా మోడీనే ఉన్నారు, ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మోడీనే ప్రధానమంత్రిగా ఉన్నారు 3వసారి. కాబట్టి వెంటనే వీటి మీదనే దృష్టి సారించడం జరిగింది. ఈసారి టీడీపీకి వచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ మీద ఆధారపడడం అనేది కొంతవరకు కలిసి వచ్చిన అంశంగా చెప్పొచ్చు. అందుకే మనం బడ్జెట్లో కూడా చూసుకున్నట్టయితే కొంత ఆంధ్రప్రదేశ్ విషయంలో కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. పోలవరానికి నిధులు మంజూరు చేయడం, ఇటీవల అమరావతికి 450 కోట్లు నిధులు ఇలాంటి పనులన్నీ సాగుతున్న తరుణంలో మే 2వ తారీఖున రోజు ప్రధాని 1,00,000 కోట్లతోటి ప్రాజెక్టులు నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఇది వచ్చే తరాలకు ఇది ఒక అవకాశంగా, అలాగే చూసుకున్నట్టయితే యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందే విధంగా యువత ముందు అంటే అమరావతి మా రాజధాని నగరం అని చెప్పి సగర్వంగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దా అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా ప్రధానిని వెళ్ళి కలవడం, ఆహ్వానించడం ఇవన్నీ కార్యక్రమాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి అయితే రానున్న రోజుల్లో అమరావతి నిర్విరామంగా కొనసాగే అవకాశం ఉందంటారు, మళ్ళీ ఏమైనా బ్రేక్స్ పడతాయంటారు? ఈ 5 ఏళ్ల కాలం బ్రేక్ పడే అవకాశం లేదు. ఎందుకంటే మొదట అంటే మైండ్లో అది చేయాలని సంకల్పించింది చంద్రబాబు నాయుడు.
దురదృష్టవశాత్తు 5 ఏళ్ల కాలం దూరం ఉన్నాడు. ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేయడానికి సంపూర్ణమైన, ఎందుకంటే మొదటి 5 సంవత్సరాల కాలంలో భూసేకరణ కానీ ఇతర అనుమతులకు కానీ వీటన్నిటి కూడా టైం వెచ్చించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అవసరాలన్నీ తీరిపోయినాయి. ఇక ఫండ్స్ రావడం, కార్యక్రమాలు కంప్లీట్ చేయడం. ఇప్పుడు అందుకే ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్ అనే పదాలని వాడడం జరిగింది చంద్రబాబు నాయుడు. అంటే ఒక రాజధాని నగరం అనేది ఆత్మగౌరవానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆకాంక్ష నెరవేరుతుంది, సెంటిమెంట్తో కూడుకున్నది. ఎందుకంటే ఎవరికైనా ఒక ఇల్లు కట్టుకోవడం అంటేనే ఒక ఆత్మగౌరవం, దానికి సంబంధించి ఒక ఆకాంక్ష ఉంటుంది. అంటే నేను ఇల్లు కట్టుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది, దానితో సెంటిమెంట్ కూడా ముడిపడి ఉంటుంది. ఒకసారి ఇల్లు కట్టుకున్న తర్వాత అందులోంచి బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేని సెంటిమెంట్లు కనిపిస్తున్నాయి. ఈ 3 పదాలని చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్ సందర్భంగా వాడడం జరిగింది. అంటే అమరావతి అనేది ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్లను మనం ముందుకు తీసుకెళ్ళబోతున్నాం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం. అమరావతి నిర్మాణాలు ప్రారంభమైతే కొత్తగా వచ్చే ప్రాజెక్టులు కానీ ఇన్వెస్టర్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు రాజధాని నగరమే అని తెలియనప్పుడు ఇన్వెస్టర్స్ రారు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవు. రాజధాని రాజధాని అంటే మిగతా వాటికి భిన్నంగా ఉండాలి, అక్కడ కార్యకలాపాలు కొనసాగాలి, దాంతోపాటుగా ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ఎవరికైనా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇప్పుడున్న 26 జిల్లాల ప్రజలకు కావాల్సింది ఏంటంటే మేము ఎక్కడ వెళ్తున్నాం అంటే రాజధాని నగరానికి వెళ్తున్నాం అని చెప్పుకునే పరిస్థితి ఉండాలి. గతంలో హైదరాబాద్ నగరానికి 23 జిల్లాల ప్రజలు ఏ విధంగా వచ్చి బ్రతకడానికో లేకపోతే వ్యాపారాలు చేసుకోవడానికో ఉపాధి అవకాశాల కోసం వచ్చారు, అదేవిధంగా అమరావతి కూడా ఆ విధంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. రాజధాని నగరం అంటే అందరికీ ఒక ప్రేమ ఉంటుంది. అంటే ఏ జిల్లాలో ఉన్నా ఎక్కడ ఉన్నా మా రాజధాని నగరం పోతే ఏదో ఒక ఉపాధి కలుగుతుంది, ఏదో విధంగా బతకొచ్చు అనేది యువత, మనం చదువుకున్న యువకులు ఏదైనా ఇంట్లో తల్లిదండ్రులు కూడా సిటీకి వెళ్ళి నువ్వు ఏదైనా పని చేసుకోపోదని మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ ఆకాంక్షను నెరవేర్చే విధంగా చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.